నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఏదో చేస్తున్నాడు, యుద్ధక్షేత్రం ముందుకు తీసుకెళ్తున్న ఇజ్రాయెల్ సైనిక బలగాలకు సూచనలు చేసే కీలకమైన వార్ క్యాబినెట్ని సోమవారం ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అనూహ్యంగా రద్దు చేశారు. దీంతో గాజా స్ట్రిప్లో సైనికులు అనుసరించాల్సిన వ్యూహాలు వాళ్ళకు పూర్తి స్వేచ్ఛనిస్తూ తుది నిర్ణయాలు ఇకపైన ఎవరు తీసుకుంటారో దాని మీద సర్వత్రా చర్చ నెలకొంది. విపక్ష నేతలు ఈ యుద్ధ మండలి నుంచి వైదొలగడమే వాళ్ళ క్యాబినెట్ నిర్వీర్యానికి అసలు కారణం అన్నటువంటిది తెలుస్తోంది. హమాస్ మిలిటెంట్లు మెరుపుదాడి చేసి 1200 మంది ఇజ్రాయెల్ను పొట్టన పెట్టుకోవడంతో ఇజ్రాయెల్లోని విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి గాజా స్ట్రిప్ మీద దురాక్రమణకు తెగబడిన ఇజ్రాయెల్ సేనలకు బాసటగా నిలిచినాయి. దేశం మీద దాడి నేపథ్యంలో రాజకీయ పక్షాల మధ్య ఐక్యత ఉందని చాడుతూ ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ నెతన్యాహు ఏర్పాటు చేసిన వార్ క్యాబినెట్లో సభ్యులుగా నెతన్యాహుకు బద్ధశత్రువు అయిన విపక్ష నేతలు బెన్నీ గాంజ్ తదితరులు చేరారు. గాంజ్ నెతన్యాహు రక్షణ మంత్రి మోవాబు గాలంట్లు వార్ క్యాబినెట్లో కీలక సభ్యులుగా ఉండేవాళ్ళు. అయితే ఇటీవల కాలంలో యుద్ధంలో ఇజ్రాయెల్ మారణ హోమానికి పాల్పడుతోందని, వేలాది మంది అమాయక పాలస్తీనియన్లను చంపేస్తోందని ప్రపంచ దేశాల నుంచి విమర్శలు వెలువెత్తుతున్నాయి. అమెరికా సైతం పౌర నష్టం లేని సైనిక చర్యకే మొగ్గు చూపింది. బందీలు విడిపించడం మీద దృష్టి సారించాల్సింది పోయి హమాస్ అంతం తమ లక్ష్యం అన్నట్టుగా ఇజ్రాయెల్ సేనలు వ్యవహరిస్తున్నాయని విపక్ష నేతలు బెన్నీ గాంజ్ తదితరులు నెతన్యాహు ప్రభుత్వం మీద తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాల్పుల విరమణకు నెతన్యాహు ససేమిరా అనడంతో యుద్ధ రీతులు మారిపోయాయని భావించి బెన్నీ తదితరులు క్యాబినెట్ నుంచి వైదొలగడంతో అసలు ఆ వార్ క్యాబినెట్ తీసవతలు పడేశారు. ఇక పూర్తి స్వేచ్ఛతో సైన్యం పనిచేయడానికి అవకాశం కల్పించారు.